కాకినాడ బయలుదేరామండి. అండ్ షాపింగ్ చేయడం కోసం ఎంత బావుందంటే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే సామెత వినే ఉంటారు కదా! అలానే ఎంతటి వారైనా సరే చిన్న పిల్లలైపోయి ఎంత ఏజొచ్చినా సరే చిన్న పిల్లలైపోయే ప్లేస్ ఏంటో చెప్పండి? ఏంటంటే అమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ దగ్గరికెళ్తే చాలు ఎంత ఎదిగినా చిన్న పిల్లలాగే బిహేవ్ చేస్తాం. సో, మేమైతే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. బట్ మధ్యలో క్లైమేట్ అండ్ నేచర్, పల్లెటూరు అంతా చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉందనమాట. యాక్చువల్‌గా మేమెప్పుడు కాకినాడలోనే పుట్టి పెరిగాం కదా! సో, మాకేమీ అంటే ఇంత మంచి నేచర్‌ని చూసే అవకాశం చిన్నప్పుడు దొరికింది. మళ్ళీ ఇప్పుడు దొరుకుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అయితే కంపల్సరీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అనే పల్లెటూరులో చూసి పొలాలు అన్నీ చూసే ఉంటారు. ఆ మెమోరీస్ మీకు కూడా గుర్తు రావాలని ఈ వ్లాగ్ తీస్తున్నా. అండ్ మన కోనేశ్వరకైతే వచ్చేసాము. శివుని ఆంజనేయ స్వామి టెంపుల్ సోమరిపోట అనుకుంటా. అండ్ పొలాలు చూస్తుంటే తిరగాలి అనిపిస్తుంది. క్లైమేట్ అద్దిరిపోయింది చూడండి. 100 ఔట్ ఆఫ్ 100 అనమాట. ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే అక్కడి నుంచి కదలాలనిపించలేదు. బట్ కదలకపోతే మాకే డేంజర్ అనమాట. ఎందుకంటే వర్షం పడితే ఏ ప్లేస్‌లో ఉన్నా తడవాలని చాలా బాగా హ్యాపీగా గడిపేయచ్చు. తడిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి చాలా టైం దొరుకుతుంది సో కాకినాడలో షాపింగ్ ఇక్కడైతే అదిరిపోయింది చూడండి. అండ్ మన స్వీట్ కార్న్ కానీ పాప్కార్న్ కానీ ఫేమస్ సిటీ అనమాట. సిటీలో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. నేను రైస్ మా అక్కకి ఇచ్చేసాను. బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అక్కడైతే కొంచెం ఆపచ్చు కదా అని అడిగాను. వద్దు తడిచిపోతాం వర్షం ఉంది అని చెప్పాను. అది కూడా కరెక్టే కదా అనిపించింది. అక్క మాట కూడా అప్పుడప్పుడు వినాలి. పొలాలు కానీ అండ్ నేనైతే బ్యాక్ ఎంజాయ్ చేయడం ఇష్టమండి. నాకు కూడా లాంగ్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు ఆ క్లౌడ్స్ కానీ వచ్చాక అవి పొలాలు మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వెళ్ళాలనే అనిపించలేదు. లిటరలీ అక్కడే ఉండాలనిపించింది. కానీ అక్కడే ఉంటే కష్టం ఉంటుంది. ఇంకొద్దిసేపు తడిసి ముద్దైపోతామేమో డౌట్ వచ్చి కావాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అయితే లేదనిపిస్తుంది. జెట్ స్పీడ్లో డ్రైవ్ చేసి భయం వేసింది. నేనే అంతే కదండి. తడవాలని అనిపిస్తుంది. కానీ తడిచాక వచ్చే సేఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడాలి. చాలా ఎంజాయ్ చేసేసాను. అప్పటికే రెయిన్ పడిపోయింది లైట్‌గా. అండ్ మా ఇంటికి వచ్చేసరికి మా ఇంటి దగ్గర అయితే లేదు. క్లాత్ షాపింగ్ చేసినప్పుడైతే చాలా ఒక వండర్లాగా షాపింగ్ చేసే వీడియో ఎంత స్ట్రగుల్ చేసాము ఫ్రెండ్స్. నేను సెకండ్ వీడియోలో వస్తుంది షాపింగ్ చేసింది వీడియో వచ్చేసాము. అండ్ మా మమ్మీకి కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా మమ్మీకి చెప్పకుండా వచ్చేసాము. ఎందుకంటే సెకండ్ వీడియో మాత్రం కంపల్సరీ వాచ్ చేయండి. లవ్ యూ ఆల్ అండ్ సపోర్ట్. అండ్ నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. వెయిట్